హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి సేమియాలు ఉప్మా చేస్తున్నానండి. దానికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం ఆవాలు తీసుకుని ఆవాలు కూడా వేసుకోవాలండి. ఆవాలు వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలండి. అవి ఉడికించినవి కావండి, పచ్చివే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. మీకు ఇష్టమైనట్లయితే బఠానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చితో పాటు మనము కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత అది మొత్తం అంతా మనము ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని అవి దూరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనము ఏ కప్పుతో అయితే సేమ్యాలు తీసుకుంటామో అది ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేయాలండి. వేసిన తర్వాత మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా కూడా వేయాలండి. వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి వేయించి పెట్టుకున్న సేమ్యాలు వేసుకోవాలండి. వేసి మనము మొత్తం అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మనము మూత పెట్టి అది ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. అంతేనండి, మీకు రెడీ అయిపోతుంది. సేమ్యాల ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.